ఏ వినర్స్, మనం ఏ మషీన్ అయినా యూజ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆ మషీన్ ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి. తర్వాతనే మనం ఆ మషీన్ని సరిగ్గా యూజ్ చేయగలం. అదేవిధంగా మన లైఫ్ని కంట్రోల్ చేస్తున్న మన సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం పూర్తిగా తెలుసుకుంటేనే మన సబ్ కాన్షియస్ మైండ్తో మనం సరిగ్గా మనం అనుకున్న రిజల్ట్స్ అన్ని కూడా అచీవ్ చేయగలం. మరి ఈ వీడియోలో నేను క్లియర్గా సబ్ కాన్షియస్ మైండ్ పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లోర్ అబౌట్ మై సబ్ కాన్షియస్ మైండ్ అని ఇప్పుడే కింద టైప్ చేయండి. సో ఈ వీడియోలో క్లియర్గా A to Z సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పవర్ని మనం తెలుసుకుంటే మన లైఫ్లో హ్యాపీగా ఉండగలము, హెల్దీగా ఉండగలము, సక్సెస్ఫుల్గా ఉండగలము. ఫ్రెండ్స్, ఈరోజు మీ జీవితాన్ని మార్చబోతున్న ఒక చాలా పవర్ఫుల్ టాపిక్ గురించి, సబ్ కాన్షియస్ మైండ్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. చాలామంది బయట పరిస్థితులను మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. లైక్ మనీ పెరగాలి, రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవ్వాలి, హెల్త్ బెటర్ కావాలి, సక్సెస్ రావాలి అని చాలా కోరుకుంటారు. కానీ చాలామంది ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతారు. అదేంటంటే దీనికి సొల్యూషన్ బయట లేదు. మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న బిగ్గెస్ట్ పవర్ మన బయట లేదండి. ఆ భగవంతుడు మనలోనే ఉంచాడు దీన్ని. ఈ పవర్ని మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంచాడు. సో ఆ భగవంతుడు ఎంత గ్రేటో చూడండి. ఆ పవర్ని మనలోనే ఉంచాడు, కానీ దాని గురించి మనకు తెలియదు. సో మన మైండ్కి 2 పార్ట్స్ ఉన్నాయని అనుకోండి. అంటే 2 పార్ట్స్ మన మైండ్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాన్షియస్ మైండ్, ఇంకొకటి ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్. దీని గురించి మీరు చాలా వీడియోస్ చూస్తుండొచ్చు, బట్ ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి. కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు మీరు ఉపయోగిస్తున్న మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, డిసిజన్ తీసుకుంటున్నారు, అనాలిసిస్ చేస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు మీ మైండ్లో చాలా రన్ అవుతున్నాయి. థింకింగ్, అనాలిసిస్, ప్లానింగ్ ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్. బట్ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా డీప్ లెవెల్లో ఉంటుంది. సో సైకాలజీలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే మన మైండ్ యాక్టివిటీలో ఎక్కువ పర్సంటేజ్ మన సబ్ కాన్షియస్ మైండే తీసుకుంటుంది. అంటే సబ్ కాన్షియస్ మైండ్ మన బ్రీతింగ్, మన హార్ట్ బీట్, మన హ్యాబిట్స్, మన ఇమోషనల్ రియాక్షన్స్, మీరు ఏ ఇమోషన్ రియాక్షన్లో ఎక్కువగా ఉంటున్నారు, ఇమోషనల్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది. అంటే సబ్ కాన్షియస్ మైండ్ మన లైఫ్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్లా పనిచేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మన లైఫ్ని అంతా కూడా కంట్రోల్ చేసేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే. ఇది ఒక బ్యూటిఫుల్ మషిన్. సో మన సబ్ కాన్షియస్ మైండ్ మన లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దీనివల్ల మనం ఏం సాధించగలము అని అడిగితే, మన చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు మై డియర్ ఫ్రెండ్స్, మన ఎన్నో ఎక్స్పీరియన్సెస్, మన బిలీఫ్స్, మన ఇమోషన్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేస్తున్నాం. సో మన పేరెంట్స్ చెప్పిన మాటలు, మన టీచర్స్ ఇచ్చిన సజెషన్స్, మనం చూసిన మూవీస్ అవ్వచ్చు, సొసైటీ నుంచి అవ్వచ్చు, మన బిలీఫ్స్, మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ కూడా స్లోగా సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేశాయి. సబ్ కాన్షియస్ మైండ్లో ఇవన్నీ స్టోర్ అయ్యాయి. సో ఈ స్టోర్డ్ బిలీఫే మన బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. ఉదాహరణకి, ఒక పర్సన్ చిన్నప్పటి నుంచి ఇలా వింటూ ఉన్నాడు, మనీ అర్న్ చేయడం చాలా డిఫికల్ట్, డబ్బు అంత ఈజీగా రాదు, డబ్బు అనేది చాలా డిఫికల్ట్. సో ఈ బిలీఫ్ తన సబ్ కాన్షియస్ మైండ్లో డీప్గా ఉందనుకోండి, తర్వాత లైఫ్లో ఏం జరుగుతుంది, అతను ఆపర్చునిటీస్ చూసినా, తన ముందు ఆపర్చునిటీస్ కనబడ్డా, తన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, డబ్బు సంపాదించడం చాలా డిఫికల్ట్, ఇది నీ వల్ల కాదు. బట్ ఇంకొక పర్సన్ ఏం బిలీవ్ చేస్తున్నాడంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఆపర్చునిటీస్ అంతా చూపెడుతుంది, నాకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎవరైతే దాన్ని బిలీవ్ చేస్తున్నారో, తన సబ్ కాన్షియస్ మైండ్ ఆపర్చునిటీస్ తన ముందు నోటీస్ అయ్యేలా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే మన బిలీఫ్స్ పర్సెప్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మనం ఏదైతే బిలీవ్ చేస్తున్నామో అదే మనకు కనబడేలా మన సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంటుంది. సో మన బ్రెయిన్లో ఒక ఇంట్రెస్టింగ్ సిస్టమ్ ఉందండి సబ్ కాన్షియస్ మైండ్లో. దాన్ని మనం రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటాము. అందరు ఇప్పుడే టైప్ చేయండి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని, RAS. సో RAS ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. మన బిలీఫ్స్కి మ్యాచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్కి ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో మనం ఏదైతే బిలీవ్ చేస్తున్నామో ఆ స్పెసిఫిక్గా అది మన లైఫ్లోకి వచ్చేలా చేస్తుంది. ఉదాహరణకి, మీరు ఒక స్పెసిఫిక్ కార్ మోడల్ గురించి ఆలోచించినప్పుడు సడన్లీ ఆ కార్ మీకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టాటా పంచ్ కొనాలనుకున్నారు, అంతటా అదే కనబడుతుంది. సో అది సడన్గా వరల్డ్లో ఇంక్రీజ్ అవ్వలేదండి, అది ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు మీ బ్రెయిన్లో ఆ ఫిల్టర్, ఆ ఇన్ఫర్మేషన్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేసింది. అలాగే మన బిలీఫ్స్ కూడా మన అలాంటి ఎక్స్పీరియన్సెస్నే ఫిల్టర్ చేస్తుంటుంది, అదే మనకు కనబడేలా చేస్తుంది. సో నేను సక్సెస్ఫుల్ అని బిలీవ్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ అదే మీకు ఎక్కువగా చూపెడుతుంది. అంటే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఎప్పుడైతే డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ ఏం జరిగింది, కాన్సన్ట్రేషన్ చాలా అవసరం ఉంటుంది.
గేర్ ఎక్కడుంది, బ్రేక్ ఎక్కడుంది, యాక్సిలరేటర్ ఎక్కడుంది, స్టీరింగ్ ఎక్కడుంది. కాన్షియస్గా మనం ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం డ్రైవింగ్ని సరిగ్గా నేర్చుకుంటాం. బట్ కొన్ని మంత్స్ తర్వాత ఏం జరుగుతుంది, డ్రైవింగ్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ స్కిల్స్ అంతా కూడా మీ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి ప్రోగ్రామింగ్ అయింది. ఇప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్కి క్లియర్గా తెలుసు ఎక్కడ గేర్ ఉంది, క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ పవర్. మనం నేర్చుకున్న స్కిల్స్ అన్ని కూడా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంటాయి. హ్యాబిట్స్ కూడా ఇలానే ఫామ్ అవుతాయి. ఏ హ్యాబిట్స్ అయితే మీరు రిపీటెడ్గా చేస్తున్నారు, రిపీటెడ్గా ఆలోచిస్తున్నారు, రిపీటెడ్గా యాక్షన్ తీసుకుంటున్నారు, ఆ రిపీటెడ్ యాక్షన్స్ అన్ని కూడా హ్యాబిట్స్గా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రషింగ్ యువర్ టీత్, రైట్, రోజు స్నానం చేయడం, ఇదంతా కూడా ఒక హ్యాబిట్స్ లాగా క్రియేట్ అయ్యాయి. సో మన హ్యాబిట్స్ మన రిజల్ట్స్ని షేప్ చేస్తాయి. అందుకనే సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చాలా ఇంపార్టెంట్. మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మనం మన లైఫ్లో ఏదైనా సాధించగలం. చాలా పవర్ఫుల్ మెథడ్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ ఏంటంటే రిపిటేషన్. మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే రిపిటేషన్. మన మైండ్కి ఏదైతే మనం రిపీటెడ్గా మెసేజెస్ ఇస్తుంటామో అది మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే చూడండి, పాజిటివ్ అఫర్మేషన్స్ ఎందుకు వర్క్ అవుతాయంటే రిపీటెడ్గా చెప్పడం వల్ల. నేనేదో సంవత్సరానికి ఒక్కసారి చెప్పాను పాజిటివ్ అఫర్మేషన్స్, నా లైఫ్ చేంజ్ అవుతుందంటే చేంజ్ అవ్వదు. మీరు అఫర్మేషన్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా రిపీటెడ్గా చేయాలి. ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ అట్రాక్ట్ ఆపర్చునిటీస్, నాకు అన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి, నేను చాలా హెల్తీగా ఉంటున్నాను, నేను చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నాను. ఎప్పుడైతే ఇలాంటి రిపీటెడ్ పాజిటివ్ మెసేజ్ మన సబ్ కాన్షియస్ మైండ్లోకి మళ్ళీ వెళ్తాయో ఒక న్యూ బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. అండ్ మన సబ్ కాన్షియస్ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే రెండవ మెథడ్ విజువలైజేషన్. సో మన బ్రెయిన్కి ఇమాజినేషన్కి మరియు రియాలిటీకి మధ్య డిఫరెన్స్ అనేది లేదు. ఇది ఇమాజినేషన్ అయినా సరే, రియాలిటీ అయినా సరే ఒకేలాగా చూస్తుంది. సో మన గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్టు మనం ఇమాజిన్ చేస్తూ ఉండాలి. కార్ ఆల్రెడీ కొన్నారు, ఆ ఇంట్లోకి ఆల్రెడీ వెళ్ళారు, మీరు అనుకున్న జాబ్ వచ్చింది. ఇప్పుడు మనం చూస్తే ఫ్రెండ్స్, అథ్లెట్స్ కూడా విజువలైజేషన్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటారు. అథ్లెట్స్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే మెంటల్ రిహార్సల్ చేస్తుంటారు. వాళ్ళు ఒక కాంపిటీషన్కి ముందు, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీకి ముందు వాళ్ళు విజువలైజేషన్ చేయడం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో రిపిటేషన్ని, విజువలైజేషన్ని ప్రతిరోజు మీరు ఫాలో చేయండి. మూడోటి ఏంటంటే స్ట్రాంగ్ ఎమోషన్స్. మనం దేన్నైనా స్ట్రాంగ్ ఎమోషన్స్తో ఉన్నప్పుడు మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేస్తుంటుంది, అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల మనం ఎలివేటెడ్ ఎమోషన్స్ని ప్రాక్టీస్ చేయాలి. మన లైఫ్లో గ్రాటిట్యూడ్, జాయ్, ఎక్సైట్మెంట్, లవ్, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేస్తుంటాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మన గోల్స్ని ఎప్పుడైతే విజువలైజ్ చేస్తున్నామో, చాలామంది నార్మల్ విజువలైజ్ చేస్తుంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. ఇక్కడ మనం గ్రాటిట్యూడ్తో, లవ్తో, జాయ్తో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ఒక బెస్ట్ టైం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ బెస్ట్ టైంలోనే మనం దాన్ని ప్రోగ్రామింగ్ చేయాలి. అది ఎప్పుడు? బిఫోర్ స్లీప్ అండ్ బిఫోర్ యూ వేకప్. మనం నిద్రపోయే ముందు, లేచే కంటే ముందు. ఈ బ్రెయిన్ మన బ్రెయిన్ ఒక అల్ఫా స్టేట్లో ఉంటుంది. సో అల్ఫా స్టేట్ అనేది మోస్ట్ రిసెప్టివ్ స్టేట్. ఈ స్టేట్లో మన సబ్ కాన్షియస్ మైండ్ సజెషన్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ లైక్ అ ఫర్టైల్ సాయిల్. ఆ ఫర్టైల్ సాయిల్లో మనం ఏది వేస్తే అది రిజల్ట్ వస్తుంది. సో నైట్ పడుకునే ముందు పాజిటివ్ థాట్స్తో మనం నిద్రలోకి వెళ్ళాలి. చివరి థాట్ ఎలా ఉండాలంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక ఫర్టైల్ సాయిల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పడుకునే ముందు, మళ్ళీ నిద్ర లేవగానే ఫస్ట్ థాట్ ఏదైతే ఉంటుందో అది సీడ్. సో ఫియర్ అనే సీడ్ వేస్తే ఫియర్ గ్రో అవుతుంది. కాన్ఫిడెన్స్ అనే సీడ్ వేస్తే కాన్ఫిడెన్స్ గ్రో అవుతుంది. హ్యాపీనెస్, జాయ్, సక్సెస్ అనే సీడ్స్ వేస్తే సక్సెస్ గ్రో అవుతుంది. మరి మీరు అబండెన్స్ అండ్ ఆపర్చునిటీ సీడ్స్ వేస్తున్నారా లేదా? ఎందుకంటే మన మైండ్ అనేది గార్డెన్ అండి. ఈ గార్డెన్లో మనం వీడ్స్ కనుక వేస్తే వీడ్స్ ఆటోమేటిక్గా గ్రో అవుతుంటాయి. వీడ్స్ అంటే ఏంటి? పిచ్చి మొక్కలు. అవి ఆటోమేటిక్గా గ్రో అవుతుంటాయి. బట్ మనకు కావాల్సింది ఏంటి? బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కావాలి. సో బ్యూటిఫుల్ గార్డెన్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఇంటెన్షనల్గా ప్రోగ్రామింగ్ చేసుకుంటూ ఉండాలి. పాజిటివ్ ఇంటెన్షన్తో నేను ఒక 1 year తర్వాత ఎలా ఉండాలి, ఒక 5 years తర్వాత ఎలా ఉండాలి. సో ఆ పాజిటివ్ థాట్స్ని చూజ్ చేసుకోవాలి. చాలా డీప్ ఇంటెన్షన్తో మనం దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తూ ఉండాలి. సో కన్స్ట్రక్టివ్ బిలీఫ్స్ అంటే ఏంటి? నా లైఫ్ నేను నా ఫ్యూచర్లో ఎలా చూడాలనుకున్నాను, అలాంటి కన్స్ట్రక్టివ్ బిలీఫ్స్తో విజువలైజ్ చేయాలి, క్లియర్గా విజువలైజ్ చేయాలి, కన్సిస్టెంట్గా యాక్షన్ తీసుకుంటూ ఉండాలి, రిపీటెడ్గా మనం అఫర్మేషన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. సో సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మన థాట్స్, మన బిలీఫ్స్ ఇవి క్లియర్గా ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఆపర్చునిటీస్ని నోటీస్ చేస్తుంటుంది. నోటీస్ చేయడంలో మనకు చాలా హెల్ప్ చేస్తుంది. క్రియేటివ్ ఐడియాస్ని మనకి ఇస్తుంది. ఆ క్రియేటివ్ ఐడియాస్ వల్ల మనం యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది.
మన యాక్షన్స్ని మన గోల్స్కి తగ్గట్టు మన యాక్షన్స్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల లైఫ్ చేంజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో లైఫ్ బయట చేంజ్ అవ్వాలి అంటే పరిస్థితులు చేంజ్ కావాలి అనుకోవడం సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. హస్బెండ్ చేంజ్ అవ్వాలి, వైఫ్ చేంజ్ అవ్వాలి, బాస్ చేంజ్ అవ్వాలి, ఇల్లు చేంజ్ అవ్వాలి. నో, ఫస్ట్ ఇక్కడ నా ఇన్నర్ ప్రోగ్రామింగ్ చేంజ్ అవ్వాలి. అందరూ కింద టైప్ చేయండి, ఫస్ట్ ఐ విల్ చేంజ్ మై ఇన్నర్ ప్రోగ్రామింగ్. మన బిలీఫ్స్ అప్డేట్ అవ్వాలి, మన ఫోకస్ చేంజ్ అవ్వాలి, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ప్యాటర్న్స్ చేంజ్ అవ్వాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ని కాన్షియస్గా మనం ప్రతిరోజు ప్రతి రాత్రి పడుకునే ముందు ప్రొద్దున దాన్ని ట్రైన్ చేయాలి. మన మైండ్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ టూల్. దానికి సరైన డైరెక్షన్ ఇస్తే గనక అది అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ని మనకు క్రియేట్ చేసి చూపించగలదు. బట్ దాన్ని గనక మనం సరిగ్గా యూజ్ చేయకుంటే అది పెద్ద ప్రాబ్లమ్స్ మనకు క్రియేట్ చేయగలదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది యాక్సిడెంటల్గా క్రియేట్ కాదండి. బ్యూటిఫుల్ లైఫ్ అనేది మనం ఇంటెన్షనల్గా ఒక రైట్ ఇంటెన్షన్తో మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. సబ్ కాన్షియస్ మైండ్ ఆ బ్యూటిఫుల్ క్రియేషన్లో ఒక పవర్ఫుల్ పార్ట్నర్ లాగా పనిచేస్తుంది. రిమెంబర్, మీలో ఇద్దరు ఉన్నారు, రైట్? మీరు, మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక ఇన్నర్ చైల్డ్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో ప్రతిరోజు చిన్న చిన్న ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నుంచి పొద్దున్న లేవగానే ఫస్ట్ గ్రాటిట్యూడ్తో మీ డేని స్టార్ట్ చేయండి. మీ గోల్స్ని క్లియర్గా ప్రతిరోజు రాయండి. ఒక 5 minutes గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయండి. బయటికి వెళ్ళండి, నేచర్లోకి వెళ్ళండి, ఫుడ్కి థ్యాంక్ యూ చెప్పండి, వాటర్కి థ్యాంక్ యూ చెప్పండి. కాన్ఫిడెన్స్గా ప్రతిరోజు యాక్షన్ తీసుకుంటుండండి. స్లోగా మీరు ఏం చేస్తారంటే మీ మైండ్లో క్లారిటీ పెరుగుతుంది. ఆపర్చునిటీస్ బయట మీకు ఈజీగా కనబడుతుంటాయి. మీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ యొక్క స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ మీకు మన కోచ్ రేంద్ర ఛానల్లో వస్తుంటాయి. ఫ్రెండ్స్, చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు మన సూపర్ స్టూడెంట్ ప్రోగ్రాంలో. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ స్టూడెంట్ అంటే 1 year మెంటోరింగ్ ప్రోగ్రామ్ ఫర్ చిల్డ్రన్. ఎవరైతే 10 years నుంచి 20 years వరకు ఉన్నారో వాళ్ళందరికీ 1 year వరకు నేను మెంటర్షిప్ ఇవ్వబోతున్నాను చిల్డ్రన్కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన మేలో జరుగుతున్న 5 days రిట్రీట్కి చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ రిట్రీట్లో 5 days రెసిడెన్షియల్లో మీరు ఉండబోతున్నారు. 5 days పాజిటివిటీ, 5 days ఆఫ్ మెడిటేషన్స్, 5 days ఆఫ్ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామింగ్. ఎస్, ఇదంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్. ఎందుకంటే ఈ 5 daysలో మీ బ్రెయిన్ని కంప్లీట్గా రివైవ్ చేయబోతున్నారు. చాలా పవర్ఫుల్ టూల్స్ని నేర్చుకోబోతున్నారు. పవర్ఫుల్ స్ట్రాటజీస్ని మీరు బిల్డ్ చేసుకోబోతున్నారు. మరి మీరు రెడీగా ఉంటే ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ప్రోగ్రామింగ్ మై మైండ్ అని టైప్ చేయండి. సో సీ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ మాస్టర్ క్లాస్. ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్ని మీరు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోబోతున్నారు. పూర్తిగా మీరు ఒక కొత్త లైఫ్ని మీరు డిజైన్ చేసుకోబోతున్నారు. మరి మీరు మీ కొత్త లైఫ్కి డిజైన్ చేసుకోవడానికి రెడీగా ఉంటే ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ డిజైనింగ్ మై న్యూ లైఫ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ స్ట్రెస్లో ఉండడానికి, టెన్షన్లో, ఫియర్లో ఉండడానికి రాలేదండి. వీఆర్ హియర్ టు క్రియేట్ అవర్ లైఫ్ పాజిటివ్లీ, హ్యాపీలీ అండ్ సక్సెస్ఫుల్. సో స్టే పాజిటివ్, స్టే బ్లెస్. కింద ఇప్పుడే టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ రీప్రోగ్రామింగ్, ఐఎమ్ రెడీ ఫర్ 5 days రిట్రీట్ అని. ఎస్, సీ యూ ఇన్ అవర్ రిట్రీట్. సో మేలో జరగబోతున్న ఈ 5 days రిట్రీట్లో మిమ్మల్ని మీరు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి రండి. అండ్ ఎవ్రీథింగ్, అన్ని బ్యూటిఫుల్ టెక్నిక్స్, బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాక్టీసెస్ని అక్కడ మీ గురించి ఉంచాము. సో చాలా వండర్ఫుల్ ప్రాక్టీసెస్ని చేస్తూ మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోర్ పవర్ టు ఆల్ ఆఫ్ యూ. కింద టైప్ చేయండి మోర్ పవర్ టు ఆల్ అని. ఎస్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి మీరు ఇస్తున్న ప్రేమ, మీరు ఇస్తున్న ఆప్యాయత, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 40% పీపుల్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీనివల్ల మీరు మీరు చూడడం వల్ల మాకు ఒక ఎనర్జీ వస్తుంది. అండ్ సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మా టీంకి ఒక ఎనర్జీ వస్తుంది. సీ యూ. ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.